హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎండాకాలం వచ్చింది, సమ్మర్. ఇప్పుడు మనకి ఎంత చల్లగా తాగాలనిపించిద్ది అంటే అంత చల్లగా తాగాలనిపించింది. నీళ్ళైనా ఏవైనా ఈ ఎండలకి మజ్జిగకు మించింది వేరేది లేదు. కొబ్బరి బొండా నీళ్ళు, సబ్జా గింజలు మనిషికి మంచి సలవ ఒంటికి. ఇప్పుడు మనం ఆ మజ్జిగని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం పుదీనా, ఒక ఇంచు అల్లం, ఒక టీ స్పూను జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఈ పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. చాలా సలవండి అసలుకి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ ఈ మజ్జిగని తీసుకుంటే చాలా మంచిది. ఉప్పు వేసుకొని మనం ఇది మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఎండలో పోయి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే కంటే కూడా ఈ మజ్జిగ ఇస్తే చాలా హ్యాపీగా తాగుతారు. చాలా టేస్ట్ ఉండిద్ది, రుచి కూడా ఉండిద్ది అండి, చాలా బాగుండిద్ది. మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా. ఇక్కడ నేను తీసుకున్న కప్పు పెరుగు వేసాను. వేసి కొన్ని వాటర్ వేసి ఇది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఈ మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకున్నది మనం ఒక గిన్నె తీసుకొని, కుండ ఉంటే కుండలో కలుపుకోవచ్చు, మన మట్టి పాత్ర. ఇప్పుడు నా దగ్గర లేదు, చిన్నది ఉన్నది, చిన్న ముంత లాంటిది ఉన్నది. అందుకని చెప్పని నేను గిన్నెలో కలుపుతున్నాను. ఆ గిన్నెలో పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో వాటర్ పోసుకోవాలి. చెంబు కూడా కూలింగ్ తోటి ఉన్నది చూసారా. మజ్జిగ పలసగా ఉంటేనే బాగుంటుందండి, ఇట్లా ఉండాలి. ఈ విధంగా మనం మజ్జిగ ఉప్పది టేస్ట్ చూసుకోవాలి, రుచి చూసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి మజ్జిగ రెడీ అయిపోయింది. ఉప్పు కొంచెం తగ్గింది, నేను ఉప్పు వేసాను. దాంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. పుల్లటి పెరుగు అయితేనేమో ఒక ముక్క పిండుకుంటే సరిపోతుంది. పెరుగు అనేది సప్పగా ఉన్నది అనుకోండి, పులుపు లేకుండా ఉన్నది అనుకోండి, కాయ అంతా పిండుకోవాలి. నాకు పెరుగు మంచిగా ఇంట్లో పెరుగు కాబట్టి నేను ఒక ముక్క పిండాను. ఇప్పుడు మనకు మజ్జిగ రెడీ అయిపోయింది కాబట్టి మనం వేరే గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాం. కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇట్లయినా తాగొచ్చు, లేకపోతే ఆ గిన్నె అట్లానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసి మజ్జిగ పోసుకుంటున్నా. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా రుచి ఉండిద్ది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ ఎండలకి మీ ఇళ్ళల్లో కూడా పిల్లలకు కూడా ఇవ్వండి. ఇష్టం లేని వాళ్ళు వడకట్టుకోవచ్చు, కానీ ఇట్లా పెద్దవాళ్ళు అయితే ఇట్లా తాగితే బాగుండిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ముంతలో కూడా పెట్టాను చూడండి. ఇట్లాంటిది పెద్దగా కనుకుంటే చాలా బాగుండిద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోని అవసరం లేదు. ఆ కుండలో ఉన్న మజ్జిగ పొద్దురు గూకులైనా తాగొచ్చు, చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి.